పెరిగి ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు. అవునా కాదా? గట్లనే కేరళలో ఉన్న కొంతమంది వాళ్ళ ఊర్లో ఉన్న రోడ్డుకు పెళ్లి చేసిర్రు. అగో మొగోళ్ళు ఆడోళ్ళు చేసుకుంటారు పెళ్లి. ఈ మధ్య మొగోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళు సుత చేసుకుంటారు. అదో రకం కానీ ఇట్లా రోడ్డుకు పెండ్లేంది, ఇంతకు ఎవరితో చేసిర్రు అనేదే కదా మీ డౌట్ అనుమానం. ఎందుకు మరి లేటు? ఈ ముచ్చట చూడుర్రి. కేరళ రాష్ట్రం కోజికోడు జిల్లాలుండే కొడియత్తూరు ఊరోళ్ళు గిట్ల రోడ్డుకు పెళ్లి చేసిల్లుల్లా. వచ్చిన చుట్టాలకు మంచి విందు ఏర్పాటు చేసి బిర్యానీ స్వీట్లు పెట్టి మస్తుగా జరిపిచ్చిర్రు. అదంతా సరే గాని ఇంతకు పెళ్లి ఎవరితోనో గాముచ్చట చెప్పు అంటారా ఎట్లా? అయితే గీ పెళ్లిల గట్లాంటియే ఉండయి. గిది అక్కడ ఉన్న రోడ్డు డెవలప్మెంట్ కోసం చేసిన పని. ఇక అసలు ముచ్చటకొస్తే కొడియత్తూరు అనే ఊళ్ళే ఎప్పుడో తాతల కాలం నాడేసిన రోడ్డున్నదట. అయితే ఇప్పుడు ఊళ్ళే జనాలు పెరుగుడుతోని ఊళ్ళే ఉన్న రోడ్డును వెడల్పు చేయనీకి చూస్తే అక్కడ అడ్డుగా కొంతమంది ఇండ్లున్నాయట. ఇక రోడ్డు వెడల్పు చేస్తే వాళ్లకు ఉండనీకి ఇల్లు లేకుండా పోతాయి కదా. అందుకని నష్టపరిహారం ఇయ్యనీకి లెక్కలేస్తే వాటి కోసం 60 లక్షలు అవసరమైనాయట. ఇక ఊళ్ళో ఉండే ఒక 15 మంది చెరొక లక్ష చొప్పున 15 లక్షలు ఇచ్చిర్రట. ఇక మిగిలిన 45 లక్షల కోసం ఏం చేయాలనా అని ఆలోచన వచ్చినప్పుడు కేరళల కురి కళ్యాణం గుర్తుకొచ్చిందట. అది పైసల విరాళాల కోసం చేసే కార్యక్రమమట. అది కేరళలున్న దేశీయ సహకార ఆర్థిక వ్యవస్థనట. ఒక కార్యక్రమం చేస్తే అక్కడికొచ్చిన అతిథులు విరాళాలు ఇచ్చే సాంప్రదాయమట. సేమ్ గట్లనే కొడియత్తూరు ఊరోళ్ళు సుత పనం పయ్యట్టు అదేనుల్లా రోడ్డుకు పెళ్లి అని ఒక కార్యక్రమం పెట్టి విందు ఏర్పాటు చేసిల్లు. ఇక ఎన్ని పైసలు వచ్చినాయి అనేది తెలియదు గాని ఇట్లా రోడ్డుకు పెళ్లి అనే కాన్సెప్ట్ అయితే అదిరింది కదా. వీళ్ళ ఆలోచనను మాత్రం ఎంత మెచ్చుకున్నా తక్కువేనుల్లా.